రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువున ముంచేస్తున్నారు. ఇక రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్ను వక్రీకరిస్తూ నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బందరు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శితో కలిసి మరో ముగ్గురు రైల్వే ఉద్యోగులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపందెవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్ వక్రీకరిస్తూ నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బందరు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శితో కలిసి మరో ముగ్గురు రైల్వే ఉద్యోగులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మొగనాటి కిషోర్ కుమార్ అలాగే కరీముల్లా షఫీ అనే రైల్వే ఉద్యోగులు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిన్నం చిన్నా చేసిన నయా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొగనాటి కిషోర్ కుమార్ అనే రైల్వే ఉద్యోగి తనను టీసీగా పరిచయం చేసుకుని రైల్వేలో తనకున్న పరిచయాల ద్వారా ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు వలవేశాడు. పలు దాఫాలుగా సుమారు 45 మంది వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. నిరుద్యోగులను నమ్మించే విధంగా రైల్వే నుండి ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి నిరుద్యోగులకు అందించాడు. కొన్ని రోజుల్లో పోస్టింగ్లో జాయిన్ అవ్వాలని నమ్మబలుకుతూ సుమారుగా 2.5 కోట్ల మేర వసూలు చేశాడు. నియామక పత్రాలు పొందిన బాధితులు ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ కావాలని అడగడంతో కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇక మచిలీపట్నం తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి చిన్నం చిన్న తదితర ముఠా సభ్యులచే బాధితులకు ఫోన్ ద్వారా భరోసా కల్పిస్తూ వచ్చారు. అనుమానం వచ్చిన బాధితులు వారి వద్ద ఉన్న నియామక పత్రాలను తీసుకొని రైల్వే సిబ్బందిని ఆశ్రయించగా వారికి అందినటువంటి పత్రాలు అన్నీ నకిలీవని తెలుసుకొని మోసపోయామని గ్రహించారు. ఇక ఉద్యోగాలు ఇప్పించకపోగా తమ నుండి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరగా బాధితులపై ముఠా సభ్యులు బెదిరింపులకు దిగారని వాపోతున్నారు. ఇక ముఠా సభ్యులు నిరుద్యోగులను మోసగించడానికి ఆధునిక టెక్నాలజీని విరివిగా వాడారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉత్తర్వులు వచ్చినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి వాటిపై రైల్వే శాఖకు సంబంధించిన ముద్రలను సైతం వేశారు. బాధితుల నుండి ఒత్తిడి పెరగడంతో బరి తెగించి తమకున్న రాజకీయ హంగుతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక ఉద్యోగాల పేరిట టోకరా వేసి లక్షల రూపాయలను తమ నుండి వసూలు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించి తాము అందించిన నగదును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. మొగనాటి కిషోర్ కుమారు, మేము ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. ఆయన మా దగ్గర మొత్తం 3.5 లక్షలు తీసుకున్నాడండి. కాలయాపన చేస్తూ వచ్చి అప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తావు అని జాబ్లు అడుగుతున్నారు. గట్టిగా అడిగి తింటే బెదిరిస్తున్నారు. మా డబ్బులు అయితే మాకు కావాలి. ఇలాగా నాకు అనౌన్సర్గా జాబ్ ఇప్పిస్తానన్నానండి రైల్వేలో. దానికోసమనే 3.5 లక్షలు కట్టాను. మళ్ళీ అడుగుతుంటేనేమో మీరు జాగ్రత్తగా ఉండండి అని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఆయన పేరు చిన్నం చిన్న కౌన్సిలర్ అని చెప్పి పరిచయం చేశారండి. ఆయన డైరెక్ట్గా అయితే కలవలేదు కానీ ఫోన్లో వీడియో కాల్స్ అయితే మాట్లాడారు. మా డబ్బులు మాకు ఇప్పించండి, మీకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తాము, మేము పార్టీలో ఉన్నాము, మీ జాబ్కి ఏం డోకా లేదు, కంగారు పడకండి అని 2-3 ఇయర్స్ నుంచి కాలయాపన ఇలా చేస్తూనే వస్తున్నారు. సరే ఇదంతా వద్దు, మాకు జాబ్స్ వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము కట్టిన డబ్బులు అసలైనా ఇచ్చేసేయండి అని చెప్పి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి గత 10 రోజుల క్రితం వచ్చినప్పుడు మాకు మా మీద రివర్స్ కేసు పెట్టారు. మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని ఆయన వెళ్ళి హాస్పిటల్లో కూర్చొని మా పేరెంట్స్ మీద మా మీద కేసులు పెట్టారు. మా డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు. మా డబ్బులు మాకు కావాలి. స్టేషన్లో కంప్లైంట్, చిలకలపూడి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇంకా మాకు ఏ విషయం కూడా మాకు రిటర్న్ కాల్ అయితే రాలేదు. 15 మంది ఉన్నారండి. అంటే ఒక్క చిలకలపూడిలో మచిలీపట్నంలోనే కాదండి, పామరు, ఇనకూదురు, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, మొగల్తూరు, కాళ్ళ మండలం ఇలా చాలా చోట్ల ఉన్నారండి. మాకు వాళ్ళు ఇచ్చిన కొన్ని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇవ్వడం,
ఐడి కార్డ్స్ అని ఇవ్వడం ఇలా కూడా మాకు ఇచ్చారు. దీనివల్ల మేము కొంచెం గట్టిగా నమ్మాల్సి వచ్చింది ఇస్తారని. కానీ వీళ్ళు టైము బాగా తినేయడంతో మాకు డౌట్ వచ్చి మా డబ్బులు మాకు ఇమ్మంటే మా మీద రివర్స్ కేసు పెట్టారు. లేదండి, ఇవి మాకు ఒరిజినల్ అని మాకు ఇచ్చారు. మేము పలానా మాకు ఎక్కడైతే పోస్టింగ్ పడుతుందో అక్కడికి వెళ్ళి అడిగితే ఇవి నకిలీ అండి, మీరు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు, ముందు అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని అన్న తర్వాతే మేము రైల్వే ఉద్యోగి మొగనాటి కిషోర్ కుమార్ అనే వ్యక్తి జాబ్ రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి 20 లక్షల రూపాయలు అబ్బాయికి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3 సంవత్సరాల నుంచి 20 లక్షల దాకా మనీ అన్నది తీసుకున్నారండి. లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ఆ లెటర్ గురించి అడుగుతుంటే తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, ఐడి కార్డు ఇచ్చారండి. అక్కడికి నర్సాపురం వెళ్ళాము. వెళ్ళి అడిగితే ఇది ఫేక్ అమ్మా, వెళ్ళి ఆ వ్యక్తినే కనుక్కోండి, మీరు చూడండి అని చెప్పారు. దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారండి రైల్వే ఉద్యోగులు. మొగనాటి కిషోర్ కుమార్, కరీముల్లా, షఫీ ఆయన 3 విజయవాడలో ఉంటారని తెలుసు. దీంతో ఒక రాజకీయ నాయకులు చిన్న అనే ఆయన తెలుగుదేశం నాయకులంట. ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఆయన 4-5 సార్లు మాకు వీడియో కాల్, మామూలు కాల్ చేసి అమ్మా నాన్నకి మాట్లాడారు. ఏమండి మీ అమ్మాయికి జాబ్ వస్తుంది, కొంచెం కంగారు పడకండి, ఏదో ఇష్యూ వల్ల ఆగింది అని చెప్పేవారు. లాస్ట్ టైం నాన్నగారు నేను కిషోర్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఈ మనీ విషయం ఏంటి, జాబ్ వస్తుందా రాదా, లేకపోతే మా మనీ మాకు రిటర్న్ చేయండి అని అడగడానికి వస్తే మా మీద కేసు పెట్టారండి. పోలీస్ స్టేషన్ లో, చిలకపూడి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మాకు న్యాయం చేయాలని మేము కేసు పెట్టడానికి వెళ్తే 3 పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా కేసు తీసుకోలేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కేసు పెట్టండి అన్నారు. కాలమండలంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము. ఇది మీడియా ద్వారాగా న్యాయం జరగాలని మేము ఈ మీడియాలో ఇక్కడ కిషోర్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. 20 లక్షల రూపాయలు అన్యాయం జరిగింది, మా మనీ మాకు రిటర్న్ ఇవ్వాలని కోరుతున్నాము. రైల్వే ఉద్యోగికి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? విజయ, చూసుకుంటూ ఉంటే రైల్వే శాఖలో ఏటీవీఎం అంటే ఇంటైమ్ వెండింగ్ మెషిన్ ఫెసిలిటీ సెంటర్ నోటిఫికేషన్ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్ గా వక్రీకరించే ప్రయత్నం చేశారు. అలాగే నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రైల్వే శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి సుమారు చూసుకుంటూ ఉంటే 45 మంది నిరుద్యోగుల నుంచి దరిదాపుకు ఒక 2 కోట్ల వరకు వసూలుకు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నవి. ఎన్టీఆర్ జిల్లా నిరుద్యోగులను నిండా ముంచి భారీ మోసం అయితే వెలుగులోకి వచ్చింది అని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్న ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే రైల్వే శాఖలో ఫెర్టిలిటీ లేటర్స్ పోస్టులు పడ్డాయంటూ నోటిఫికేషన్ వక్రీకరించి నిరుద్యోగులకు గ్యాలం వేశారు. ఇందులోనే షాకింగ్ విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఈ మోసానికి రైల్వే శాఖకు చెందిన 3 ఉద్యోగులు కూడా సహకరించడం. వాళ్ళెవరొకడు మొగనాటి కిషోర్ కుమార్, అలాగే కరీముల్లా, షఫీ అనే 3 రైల్వే ఉద్యోగులతో చేతులు కలిపి చిన్న ఈ దందాన్ని నడిపినట్లుగా బాధితులు అయితే వాపోతున్నారు. మొత్తం 45 మంది నిరుద్యోగుల నుండి 1,00,000 రూపాయలు వసూలు చేశారు. నమ్మకం కలిగినందుకు కూడా ఈ ఉద్యోగాలు వస్తాయని వాళ్ళకి నమ్మకం కలిగించేందుకు కూడా ఏకంగా రైల్వే శాఖ ముద్రలతో కూడిన నకిలీ నియామక పత్రాలు అంటే ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను కూడా సృష్టించి ఈ పత్రాలు పట్టుకుని ఏదైతే ఇచ్చారో ఆ ఫేక్ లెటర్స్ పట్టుకుని వాళ్ళు విధుల్లో చేరేందుకు రైల్వే సిబ్బందిని ఆశ్రయించిన వారికి ఇవి నకిలీవని తెలియటం, ఒక్కసారిగా ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళైతే షాక్ తిన్నారని కూడా చెప్పొచ్చు. దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే డబ్బు తిరిగి అడిగితే మాత్రం మేము మోసపోయామని ఏదైతే చిన్న ఉన్నాడో అతను అడిగితే నిందితులు తమకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బాధితుల పైన ఎదురు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని రైల్వే ఉద్యోగులతో కుమ్మక్క అమాయక నిరుద్యోగులు పొట్టగొట్టిన చిన్న అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.